హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నేను సురేష్ జ్ఞానవిహార్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఒకటి చిత్తూరు ఎమ్మెల్యే మన గురజాల జగన్ గారు. ఎందుకంటే ఏ టెక్నాలజీ మీద ఎప్పటి నుంచో డిస్కషన్స్ జరుగుతున్నాయి, కానీ దానికి సంబంధించిన కోర్సెస్ అసలు వస్తాయా రావా, ఏ టెక్నాలజీ మంచిగా చెడా, రకరకాల డిస్కషన్స్ వస్తున్నప్పుడు సో సిపియు అనేది ఎంత ఇంపార్టెంటో మనకి జీపీయూ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే జీపీయూ సపోర్ట్ లేకుండా ఏ టెక్నాలజీ అనేది అసాధ్యం. జీపీయూ టెక్నాలజీతోనే ఏ టెక్నాలజీ సాధ్యం అనమాట. అది ఫస్ట్ టైం వాళ్ళు దాదాపు 50 నుంచి 60 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇండియాలో ఫస్ట్ ఇదే యూనివర్సిటీతో టైప్ అయ్యి సురేష్ జ్ఞానవిహార్ యూనివర్సిటీతో ఇక్కడ ల్యాబ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇండియాలో ఎక్కడా లేదండి ఈ కోర్స్, మనకి ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆ ఇనాగ్రేషన్కి ఈరోజు మన జగన్ గారు కూడా వచ్చారు. అండ్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు. కాబట్టి జగన్ గారికి చాలా అంటే చాలా హ్యాపీగా లోపల ప్రతి సెషన్ కూడా ఆయన వింటూ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ కూడా చిత్తూరు జిల్లాలో పెట్టాలి, మా చిత్తూరులో పెట్టాలని కూడా సీఎం గారితో పర్మిషన్స్ ఇప్పించే బాధ్యత నాది అని ప్రామిస్ కూడా చేశారు. సార్ జగన్ గారు, ఏమనిపించింది ఫస్ట్ టైం ఏ టెక్నాలజీ ఇండియాలో లాంచ్ అవటం? మాకే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీడియాలో ఎప్పటి నుంచో వింటున్నాం, మేము కూడా ఏ టెక్నాలజీ మీద చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాం మా ఛానల్స్లో. మమ్మల్ని మేము ప్రయోగించుకునే విధానం కూడా మీకేమనిపించింది సార్? 2024 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా యువత ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఒక యూనివర్సిటీ కావాలి ఎప్పటి నుండో అడుగుతున్నాం. అందులో ఆంధ్ర రాష్ట్రం డివిజన్ జరిగాక నియోజకవర్గాలు కూడా డివిజన్ జరిగిపోయినప్పుడు ఉన్నవన్నీ తిరుపతికి వెళ్ళిపోయాయి, చిత్తూరుకి ఏవి లేవు అన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, నేను చిత్తూరుకు ఒక యూనివర్సిటీని ఇస్తాను అని. సో ఆ క్రమంలో మేము ఎప్పుడైతే అసెంబ్లీలో కలిసినప్పుడు ప్రపోజల్స్ పెడితే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మీరు కూడా ప్రయత్నం చేయండి ఏదైనా మంచి యూనివర్సిటీని తీసుకురావడానికి అని చెప్పారు. ఆ క్రమంలో మన సురేష్ గారు, వాళ్ళ అబ్బాయి సునీల్ గారు, అలాగే వారి స్నేహితులందరూ కలిసి ఏదైతే ఈ యూనివర్సిటీని ఇక్కడ స్థాపించి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని యాస్టర్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఇక్కడికి ఆహ్వానించారు. ఆ క్రమంలో మేము మొత్తం యూనివర్సిటీని మొత్తం చూసాం. టోటల్ 120 ఏకర్స్ లో ఈ యూనివర్సిటీ 3 భాగాలుగా ఉంది. ఆ క్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే ఇండియాకి లాంచ్ అయిన మొట్టమొదటి ప్రోగ్రామ్ ఈ ఏఐ ప్రోగ్రామ్ లో, అందులో స్పెషల్ గా ఈ యూనివర్సిటీకి 10 అంటే ఇండియాలో 10 యూనివర్సిటీలకి ఇవ్వాల్సి ఉంటే ఇది 10వ యూనివర్సిటీ కావడం. సో వీరిని మన చిత్తూరుకి కూడా ఆహ్వానించి ఒక యూనివర్సిటీని పెడితే బాగుంటుంది అనే క్రమంలో వారిని ఇవాళ ఇక్కడ కలవడం జరిగింది, వారిని ఆహ్వానించాము. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచి యూనివర్సిటీలను ఐడెంటిఫై చేస్తాము, వారికి ఖచ్చితంగా మంచి స్థానం కలిగే విధంగా చిత్తూరు పట్టణంలో పెట్టాలి. కాబట్టి వీటిని రెఫర్ చేయడానికి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ ల్యాబ్స్ కావచ్చు, అన్నీ కూడా చూసాము. ఇవాళ వాళ్ళ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఇదన్నీ చూసిన తర్వాత వారిని ఆహ్వానిస్తే వారు ఖచ్చితంగా రేపు నెల వచ్చి మేము చిత్తూరులో విజిట్ చేసి మాకు మీ ముఖ్యమంత్రి గారితో మాకు టైం ఇప్పిస్తే డెఫినెట్ గా మేము పెడతామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ చిత్తూరు యూత్ కి. అవును, ఎస్పెషల్లీ ఏ టెక్నాలజీతో చాలా చేంజెస్ అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాలంతా కూడా రిలేటెడ్ టు ఏఐఏ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఈ రోజు అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడ పోయినా కూడా మన తెలుగు వారు ఉద్యోగంలో ముందు మంచి పోస్ట్ లో ఉండారంటే దానికి కారణం 2020 విజన్ తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు. ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే కొందరు ఎగతాళి చేశారు, ఏముందా ఎలక్ట్రిక్ డబ్బాల్లో అన్నారు. ఈ రోజు అదే మన జీవన పరిణామాల్లో చూసుకుంటే ఒక ఇంట్లో సాఫ్ట్వేర్ కుటుంబంలో ఒక్కడు జాబ్ చేసినా కూడా ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. సో విజన్ 2020ని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారో వారి కోరికని ఇప్పుడు 2047 లో భాగంగా ఖచ్చితంగా ఈ ఏఐ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి రాబోయే రోజుల్లో మన ఆంధ్ర వాళ్ళే అన్ని స్థానాల్లో కూడా అగ్రస్థానం ఉండే విధంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అటుపక్క యుఎస్ వాళ్ళు, ఇటుపక్క ఇండియా వాళ్ళు ఎందుకు నడుస్తున్నాం అంటే, ఏ టెక్నాలజీ వచ్చినా కానీ ఫస్ట్ కొలాబరేషన్ విత్ యుఎస్ అండ్ ఇండియా మనం సెకండ్ ప్లేస్ లో ఉంటాం. ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకునే విధానంలో మనం ఏమాత్రం తగ్గం అనమాట. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Surya Gangar University is a top university right now in Jaipur.
with score 3.32 out of 4. And we research company, we are giving opportunity to our Telugu students, Andhra students to have this opportunity. And now we are taking our step forward to establish today new university that is called ESTER program, which will give the best opportunity to upcoming new engineer students to have modern teaching technologies and opportunities to have access from professors from Cambridge University, from USA universities, and tie up with also University of Georgia. Thank you so much for your collaboration with Suresh Suresh Gyan Gyan Vihar Vihar University University. also. So thank you so much. Nice meeting to you. Thank you. అండ్ ఫస్ట్ టైము అండ్ ఇండియాలోనే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలోనే మనకి ఏ టెక్నాలజీకి సంబంధించిన కోర్స్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కింద నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఈ యూనివర్సిటీ లాంచ్ చేస్తుంది కాబట్టి మీకు ఒకసారి యూనివర్సిటీకి వచ్చి చాలా విశాలంగా ఉంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి హార్డ్లీ మనకి హైదరాబాద్ నుంచి 1.5 hour జర్నీ నేను మేము వచ్చాము. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి టెక్నాలజీ గురించి రాబోతున్న యూత్కి నా ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.